ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీతిమంతుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా ప్రభువా తండ్రి నాయన వినేవాళ్ళు గొప్ప గ్రహింపును దయచేయండి. నిలబడుతున్నదైతే మాట్లాడంత మీది ప్రభువా. నా నోటిని బోరగా వాడుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని అనుభవించి ఎదుర్కోవాలి. హల్లెలూయా. బిఫోర్ ఫేసింగ్ యువర్ ఎనిమీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ దెన్ ఫేస్ యువర్ ఎనిమీ. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ అసలు ఏం జరిగింది, మనం ఏం జరిగిందో చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యాకోబు. యాకోబు గురించి మనము తెలుసుకోవాలంటే యాకోబు జీవితంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయన్నమాట. ఓకేనా. అయితే ఆ సంఘటనలు ఏంటంటే, ఒకసారి యాకోబు ఒక కూర చేసుకుంటా ఉంటాడు. ఆ కూర ద్వారా ఏం జరుగుతుందంటే తన అన్న వచ్చి అడుగుతాడు అనమాట, ఏశావు ఈ కూర నాకు ఇమ్మని. ఆ కూర ఇమ్మని అడిగితే యాకోబు ఏం చేస్తాడంటే, నీకు ఈ కూర ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అని చెప్పి జ్యేష్ఠత్వం తీసుకుంటాడు అనమాట. అయితే రెండోసారేమో తండ్రి ఏశావును ఆశీర్వదిద్దాం అనుకుంటాడు. ఆ ఆశీర్వాదాన్ని కూడా ఎలా తీసుకుంటాడంటే, తన తల్లి మాట విని అక్కడ ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు మోసముతో అది కూడా తీసేసుకుంటాడు. ఈ 2 సంఘటనలు బట్టి ఏశావుకి యాకోబు మీద విపరీతమైన కోపం వచ్చింది అనమాట. సో ఆ కోపం చల్లారే వరకు నీవు నా సహోదరుడైన లాబాను ఇంటి దగ్గర ఉండని చెప్పి తల్లి యాకోబును పంపించేసింది. పంపించేసిన తర్వాత 20 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 20 సంవత్సరాలు ఉండి మరలా దేవుడు చెప్పిన మాట మేరకు తండ్రి ఇంటికి మరలా వస్తూ ఉంటాడు అనమాట. వస్తున్నప్పుడు గిలాదు అన్న ప్రాంతంలో లాబానుతో ఒక సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్యను కూడా దేవుడు సమాధాన పరుస్తాడు. అక్కడ ఒక రాళ్ళ కుప్పను ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఒకరికి ఒకరు ఒప్పందాలు చేసుకుంటారు. ఏమనంటే, నీవు నా జోలికి కానీ మరి మా వారి జోలికి కానీ రాకూడదు, నీ జోలికి కానీ మీ వారి జోలికి కానీ రాను అని చెప్పి ఒక శాంత ఒప్పందం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ త్రోవలో వెళ్తున్నప్పుడు అంట యాకోబు ఎదురుగా ఒక శానం వస్తుందంట. అంటే దేవుని దూతలు యాకోబుకి ఎదురుగా వస్తున్నారంట. వస్తున్నప్పుడు ఆ స్థలానికి యాకోబు ఏమని పేరు పెడతాడంటే, ఇది దేవుని సేన కాబట్టి ఈ ప్రాంతానికి మహనయీము అని పేరు పెడతానని చెప్పి యాకోబు ఆ ప్రాంతానికి మహనయీము అని పేరు పెడతాడు. ఓకేనా. దాని తర్వాత ఆయన ఒక గందరగోళంలో ఉంటాడు. ఏంటి ఆ గందరగోళం అంటే, 20 సంవత్సరాల క్రితము నా అన్నకు నా మీద కోపం ఉంది, మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తండ్రి ఇంటికి నేను బయలుదేరుతున్నాను, ఇప్పుడు నా అన్న కోపం చల్లారిందో చల్లారలేదు నా మీద అన్న ఒక డైలమాలో యాకోబు గారు ఎక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న మాట ఏంటంటే, శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని అనుభవించి ఎదుర్కోవాలి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గత సమస్య ముగిసింది, క్రొత్త సమస్య మొదలైంది. ఓకేనా. అంటే యాకోబుకి గత సమస్య ఏంటి? లాబానుతో ఒక సమస్య. లాబానుతో 20 సంవత్సరాలుగా ఎగుతూనే ఉన్నాడు. సో ఆ గత సమస్యని గిలాదు అన్న ప్రాంతంలో ఒక రాళ్ళ కుప్ప సాక్షిగా ఆ యొక్క సమస్యని సమాధానపరిచాడు దేవుడు. కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య మొదలైంది. ఏంటి ఆ సమస్య అనంటే, తండ్రి ఇంటికి వెళ్ళాలి. తండ్రి ఇంట్లో ఎవరు ఉంటారు? ఏశావు ఉంటాడు. ఏశావుకి మరి 2 విషయాల్లో చాలా కోపం ఆయనకి. ఏంటంటే, ఒకటి జ్యేష్ఠత్వం తీసేసుకున్నాడని చెప్పి, రెండోది తన తండ్రి ఆశీర్వదిస్తా అని చెబితే ఆశీర్వాదం కూడా యాకోబు తీసేసుకున్నాడు
అన్న సంగతి, ఈ 2 సంఘటనలు బట్టి యాకోబుకి ఏశావుకి చాలా కోపం యాకోబు అంటే. సో ఇప్పుడు ఈయన డైలమాలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు నేను తండ్రి ఇంటికి బయలుదేరాలి, మరి నా అన్నకి నా మీద కోపం చల్లారిందా లేదా అన్న ఈ డైలమాలో ఉన్నాడు అనమాట. సో అటువంటి పరిస్థితులు, అంటే గత సమస్య ముగిసింది, క్రొత్త సమస్య మొదలైంది. ఇప్పుడు ఈయనకి తన అన్నతో సమాధానం ఎలా పడాలి, తన అన్నకి నా మీద కోపం చల్లారిందా లేదా ఎలా తెలుసుకోవాలి, ఇంకా ఈ సమస్యలో ఉన్నాడు. ఒక పాత సమస్య ముగిసిపోయింది, ఇప్పుడు క్రొత్త సమస్య మొదలైంది అనమాట. సో ఇటువంటి మరి గందరగోళ పరిస్థితిలో యాకోబు ఉంటున్నప్పుడు గత సమస్యకి క్రొత్త సమస్యకి మధ్యలో ఎవరున్నారంట? దేవుని సేన కనిపించిందంట, దేవుని దూతలు కనిపించారంట. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీతో చెప్పేది ఏంటంటే, నువ్వు శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని అనుభవించి ఎదుర్కోవాలి. హల్లెలూయా. పాత సమస్యలో దేవుడు తోడై ఉండి సహాయం చేశాడు. ఇప్పుడు క్రొత్త సమస్యకు వెళ్తున్నాడు, క్రొత్త సమస్య ఎదురవబోతుంది యాకోబుకి. ఈ క్రొత్త సమస్యలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే దేవుని సేనను పంపించాడు యాకోబుకి ధైర్యంగా. ఆ దేవుని సేన ఎప్పుడు కూడా యాకోబుతోనే ఉంటది, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీతోనే ఉంటాను అని చెప్పి దేవుని సేనని దేవుడు యాకోబు దగ్గరికి పంపించాడంట. హల్లెలూయా. ఈరోజు మనం అపవాదిని ఎదుర్కోవాలంటే, అపవాది తంత్రాలని మరి గ్రహించి వాటిని ఎదిరించాలంటే అది సాధారణమైన మన ఆలోచనలతో మన శక్తితో అయ్యే పని కాదు. అందువలన మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, పరిశుద్ధాత్మ దేవుడితో మన సహవాసం చేయాలి. అప్పుడే అపవాది ఏం చేస్తుందంటే మనకు భయపడుతుంది అనమాట. అపవాదిని మనం ఎదిరిస్తాము, అపవాది తంత్రాలను మనం ఎదిరించగలుగుతాం, అపవాది శక్తిని మనము యేసు నామములో లయపరచగలుగుతాం. ఇదంతా కూడా ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ దేవుని సేన యాకోబుకి ఎందుకు వచ్చింది, యాకోబుకి ఎందుకు అనిపించిందంటే అక్కడ దేవుని సన్నిధిని యాకోబు అనుభవించాలని, దేవుని వాతావరణం యాకోబు అనుభవించాలని. ఎందుకని ఒక కొత్త సమస్య రాబోతుంది యాకోబుకి, తన అన్నను ఏశావు సమస్య రాబోతుంది యాకోబుకి. అందువలన యాకోబుకి దేవుని సన్నిధి తోడై ఉన్నదన్నమాట. ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఎన్ని సమస్యలు నీ జీవితంలో రాబోతున్నాయో, ఏ సమస్య నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ సమస్యలను ఎదుర్కోవాలంటే, అపవాది శక్తులను ఎదుర్కోవాలంటే, అపవాది నీ జీవితంలో వేస్తున్న బాణాలను నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలి. నువ్వు లేచిన వెంటనే దేవునితో మాట్లాడు, దేవుని వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, దేవుని ఆత్మ పొందుకో, దేవుని ఆత్మ సహాయం పొందుకో, దేవుని ఆత్మ జ్ఞానాన్ని పొందుకో, దేవుని సన్నిధిని అనుభవించు. అలా అనుభవిస్తే నీ జీవితంలో నీ శత్రువులు నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు అని వాక్యంలో కూడా మనము చూస్తాము. వెనక చూస్తే లాబాను, ఆ సమస్య ముగిసిపోయింది. ఇప్పుడు ముందు చూస్తే ఏశావు, యాకోబుకి ఇంకొక సమస్య రాబోతుంది. సో సమస్యకి మధ్యలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవుని సైన్యం ఉంది. హల్లెలూయా. ఒకసారి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారంట. ఏమని మొరపెట్టారంటే, ఐగుప్తీయుల దగ్గర మేము బానిసలుగా ఉంటున్నాము, ఈ బానిసత్వం నుంచి విడిపించు అని చెప్పి ఇశ్రాయేలు మొరపెడుతున్నారంట. మొరపెడితే ఇశ్రాయేలు మొర దేవుడు ఆలకించి మోషే అను ఒక దైవజనుని వారికి నాయకుడిగా ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మోషే ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు తరుముతారంటే ఫరో సైన్యం తరుముతా ఉంటది. అయితే ఫరో సైన్యం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రయాణం చేస్తా ముందుకు వెళ్తా ఉంటే వారికి ఏం అడ్డు వస్తుందంటే ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది. సో వీళ్ళ పరిస్థితి ఏం బాగాలేదనమాట. ఎందుకంటే వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిని అక్కడ అనుభవించాడు. హల్లెలూయా. నువ్వు శత్రువుని ఎదుర్కొనే ముందు ఏం చేయాలి? దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. మోషే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించాడు. మోషేతో దేవుడు చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని నీళ్ళ మీద కొట్టమన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పింది మోషే చేశాడో అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చబడిందండి. అప్పుడు ఆరిన నేల మీద ఈ ఇశ్రాయేలు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకనే ఫరో సైన్యం వచ్చేసింది. వీళ్ళు దాటిన వెంటనే నీళ్లు మళ్ళా యథాస్థితికి వచ్చేసినాయి. ఈ యొక్క శత్రువులను ఏం చేసినాయి? ముంచేసినాయి అనమాట. హల్లెలూయా. చూసారా, శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని మనం అనుభవించినట్లయితే మన
మనల్ని శత్రువు ఏమీ చేయలేడు. ఫరో సైన్యం వెనక, ముందు చూస్తే ఎర్ర సముద్రము, ఏం చేయాలో తోచని పరిస్థితి. అటువంటి సమయంలో మోషే దేవుని వైపు చూశాడు. అటువంటి సమయంలో మోషే దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అటువంటి సమయంలో మోషే దేవుని సన్నిధిని అక్కడ అనుభవించాడు. ఎప్పుడైతే నువ్వు శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని అనుభవిస్తావో ఆ శత్రువు నీ దగ్గర నుంచి మటుమాయమైపోతాడని ఈరోజు వాక్యం నీకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు శత్రువు నీకు తీసుకొచ్చేసాడు. ఓకేనా? ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో సాతాను అని ఉంటుంది. సాతాను అన్న మాటకు అర్థం ఏంటంటే శత్రువు అని అర్థం అనమాట. ఈ శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితంలో రకరకాల సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. ఆ సమస్యల ద్వారా మన ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయి, మన ప్రవర్తన విధానాలు మారిపోతూ ఉంటాయి, మన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి అపవాది వేసే తంత్రాలు ఎలా ఉంటాయంటే మనకి ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎటు పోతున్నామో తెలియదు, ఒక డైలమాలకు వెళ్ళిపోతాం అనమాట. అందువలన దేవుడు ఈరోజు నీతో మాట్లాడే మాట ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసాయి, దేవుని సన్నిధికి రా, దేవుని మందిరానికి రా, మారు మనసు పొందు, రక్షణ అనుభవం గుండా వెళ్ళు, బాప్తీసాలు లేకపోతే బాప్తీసాలు తీసుకో, బాప్తీసం తీసుకున్న వ్యక్తివైతే దానికి తగ్గట్టు జీవితాన్ని జీవించు, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించు, ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయి, దేవుని సన్నిధి అనుభవించు, దేవుని ఆత్మ సహాయంతో బ్రతకడం నేర్చుకో. అయితే శత్రువులు ఏమైపోతారంటే నీ జోలికి కూడా రారు. ఒకవేళ వచ్చినా కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నారండి. చూసారా? స్వయాన యేసు ప్రభువారే చెప్తున్నారు. ఏమనంటే లోకంలో మీకు ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. శ్రమలు వస్తాయి మనకి. ఎందుకంటే అపవాది ఊరుకోడు, మనల్ని శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. అయినా కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు కూడా ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకాన్ని ఎందుకు జయించాడు, ఎలా జయించగలిగాడు అంటే గెత్సెమనే తోటలో ప్రతిరోజు ఉదయం ఆయన దేవుని సన్నిధిని అనుభవించేవాడు. అందువలన ఈ లోకాన్ని జయించగలిగాడు. ఓకేనా? ఈరోజు మనము కూడా యేసయ్యని మాదిరిగా పెట్టుకొని ప్రతిరోజు ఉదయము యేసు ప్రభు వలె మనం కూడా ప్రార్థించే వారంగా ఉంటే, దేవుని సన్నిధిని అనుభవించే వారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం. లేదంటే చిన్న చిన్న సమస్యలకే మనం సూసైడ్ చేసేసుకుంటాం, లేదంటే చిన్న చిన్న సమస్యలకే మనం గందరగోళ పరిస్థితి వెళ్ళిపోతాం. చిన్న సమస్యలే మనల్ని తారుమారు చేసేస్తూ ఉంటాయి మన ఆలోచనల్ని. కాబట్టి అలా తారుమారు అవ్వకుండా ఎన్ని సమస్యలు వచ్చినా మనము మరి చక్కటి నిద్ర లేకపోతే ఒక మంచి మనస్సు కలిగి మనం ఉండాలంటే, ధైర్యంగా మనం ఉండాలంటే కేవలం అది ఆత్మ సహాయముతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకో, ఈ లోకంలో దేవుని సన్నిధిని అనుభవించడం అలవాటు చేసుకో. ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతావు. 34వ కీర్తన 19వ వచనం చదువుతున్నాను చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవాని విడిపించును. ఈ లోకంలో నీతిగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైన ఆపదలు మనకు కలుగజేస్తూ ఉంటాడు. అనేక ఆపదలు కూడా మనం ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ఆపద మనకు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రార్థనా శక్తి కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని సన్నిధి అనుభవించే వారముగా ఉన్నామనుకోండి, అప్పుడు ఆ ఆపదలు అన్నిటి నుంచి యెహోవా మనల్ని ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. అలా కాకుండా నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు అపవాది వేసే తంత్రాలకు భయపడుతున్నావు అనుకో, ప్రార్థన జీవితం పక్కన పెట్టేసావనుకో, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలోకి ఎందుకు ఈ సమస్య వస్తుంది, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఎందుకు ఈ ఆశీర్వాదం రావట్లేదని చెప్పి నువ్వు అపవాదికి వత్తాసు పలికావనుకో, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అపవాది నిన్ను నిలువున ముంచేస్తాడు, నరకానికి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉంటావో, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములంట, వాటన్నిటి నుండి యెహోవాని విడిపిస్తాను వాగ్దానం చేస్తానండి. ఇక్కడ ఇంకా మీరు చూస్తే 2వ పాయింట్గా, దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని సేన మనతో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సేన మనతోనే ఉంటుందండి. నువ్వు దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేతను నింపబడి పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుని సేన నీతో ఉంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఉండు, దేవుని సేన నీతో ఉంటుంది. వెనక చూస్తే లాబాను, ముందు చూస్తే ఏశాబు. యాకోబుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక సమస్య ముగిసిందిరా బాబు అని అనుకునేసరికి ఇంకొక సమస్య ప్రారంభమవుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేవుని సేన యాకోబుకు తోడై ఉన్నది.
ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుని సేన నీకు తోడై ఉంటుంది. అందుకే కీర్తనకారుడు కూడా 34వ కీర్తన 7వ వచనం ఇలా రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధి అనుభవిస్తావో, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటావో, ఒక దూత అంట నీకేం చేస్తుంది, కాపలా కాస్తుందంట. నువ్వు ఎటు వెళ్తే అక్కడ నీ కాపలా కాస్తూ ఉంటది. నువ్వు పాపము చేయకుండా, నువ్వు లోకానితో రాజీ పడకుండా, నువ్వు పాపానికి దాసోహం అవ్వకుండా ఒక దూత నిన్ను ఏం చేస్తూ ఉంటుంది, సంరక్షిస్తూ ఉంటుంది, నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నీ మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటుంది. పాపం జోలికి నిన్ను వెళ్ళనివ్వకుండా, ఏ ఆపదలు నీకు రాకుండా, ఈ లోకంలో జరిగే ప్రతి ఆపత్తుల్లో నుంచి, ప్రతి ఆపదలో నుంచి నేను రక్షిస్తూ ఉంటుంది అనమాట దూత. ఒక కాపరిగా పెడతాడు దూతను నీకు, ఒక రక్షకునిగా ఒక దూతను పెడతాడు దేవుడిని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా 91వ కీర్తన 11, 12 వర్షాలు కూడా చదువుతాం చూడండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. చూసారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సేన నీతోనే ఉంటుంది. దేవుని దూతలు నీతో ప్రయాణం చేస్తాయి, దేవుని వాతావరణం నీతో వస్తుంది. అర్థమవుతుందా? ఇంకా మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం కూడా, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవుని దూతలు ఎవరంట, మనకు పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మలంట, దేవదూతలు. చూసారా, ఈరోజు దేవదూతల పరిచర్యను మనం పొందుకోగలుగుతున్నాం. దేవుని దూతలు దేవునికే కాదు పరిచర్య చేసేది, దేవుని బిడ్డలకు కూడా పరిచర్య చేస్తాయంట. నువ్వు దేవుని సన్నిధి అనుభవించే వ్యక్తిగాను ఉన్నట్లయితే, దేవుని కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తిగాను ఉన్నట్లయితే, దేవుని దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయంట, నీకు సహాయం చేస్తాయంట, నీకు కావలసిన ఆలోచనలు ఇస్తాయంట. ఒక మార్గాన్ని నువ్వు వెళ్తుంటే ఆ మార్గాన్ని నీకు ఆపద ఉన్నట్లయితే ఆ మార్గాన్ని వెళ్ళనివ్వకుండా దేవదూతలు అడ్డుపడతాయంట, లేకపోతే ఆ మార్గాన్ని సురక్షితంగా చేస్తాయంట అక్కడ. అర్థమవుతుందా? ఒక విషయం చెప్తాను బైబిల్లో నుంచి. 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేతను రథముల చేత నిండి ఉంట చూశాను. ఇక్కడ ఏం జరిగిందంటే, సిరియా రాజు అని ఒక రాజుగారు ఉన్నారు, అదేవిధంగా ఇశ్రాయేల్ రాజు అని ఒక రాజుగారు ఉన్నారు. ఓకేనా? ఈ సిరియా రాజు తన యొక్క మరి సైనికుల తన కింద ఉన్న వారితో ఆలోచన చేస్తానంట. ఏంటి ఆలోచన అంటే, మనం ఫలానా స్థలానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేల్ రాజు వచ్చే టైంకి ఆయన మటుమాయం చేద్దాం, అతనితో యుద్ధం చేద్దాం, అతన్ని ఓడిద్దామని చెప్పి ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే ఆలోచనలు చేస్తాడంట. ఈ ఆలోచనలు చేస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త గారు ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే ఎలీషా. ఈ ఎలీషాకి ఈ విషయాలన్నీ కూడా దేవుని దయ వలన, దేవుని కృప వలన తెలిసిపోతున్నాయి. సో తెలిసిపోయిన వెంటనే ఈ ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, పంపిస్తున్నాడు, వర్తమానం పంపిస్తున్నాడు. నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళటానికి వీల్లేదు, అక్కడ సిరియన్ల దండు నీ కొరకు ఎదురు చూస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు ఎలీషా ప్రవక్త గారు. ఇలా పలుమార్లు జరుగుతుంది, మాటి జరుగుతుంది. ఇక్కడ సిరియా రాజు ఏమో అనేకమైన పన్నాగాలు పన్నుతా ఉంటాడు, అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అనేకమైన పన్నాగాలు పన్నుతా ఉంటాడు, అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అప్పుడు సిరియా రాజుకి ఏం అర్థం కాదు, మనలోనే ఎవరో ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, ఎవరు వాళ్ళు అనేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోయి, బాబు మాలో అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు రాజుగారు, నా మాట వినండి, ఇశ్రాయేల్ దేశంలో దోతాన్ అన్న ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మీరు అంతఃపురంలో చేసిన ఆలోచనలు కూడా ఆయనకి తెలిసిపోతాయి, ఆయన ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. కాబట్టి అలాగా ఇశ్రాయేల్ రాజు అనేక పర్యాయాలు తప్పించుకుంటున్నాడు అని చెప్పగానే ఈ సిరియా రాజుకు భయంకరమైన కోపం వచ్చేస్తుంది. అందువలన ఆయన ఎక్కడున్నా కనుక్కొని రండి చెప్పి ఆయన ఉన్న ప్రదేశం చుట్టూరు కూడా మరి శత్రు సమూహముతో అక్కడ చుట్టుముట్టేస్తాడు అనమాట. చుట్టుముట్టేసినప్పుడు తెల్లవారుజామున ఎలీషా కింద ఒక పనోడు ఉంటాడు, ఆ పనోడు వెళ్ళి తలుపులు తీస్తాడు. తలుపులు తీసిన వెంటనే అక్కడ అనేకమైన శత్రు సమూహము చుట్టుముట్టేసి ఉంటారు. ఈయన భయపడిపోయి లోపలికి వెళ్ళి, ఎలీషా ప్రవక్త గారు ఇక్కడ మన శత్రు సమూహం మనకు చుట్టుముట్టేసింది, ఏం చేయాలో అర్థం అవట్లేదు అంటే, అప్పుడు ఎలీషా గారు అంటారు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము కంటే మన దగ్గర ఉన్న సైన్యము చాలా అధికం అని చెప్తాడు. ఆ చెప్పంగానే ఈ పనోడు కింద నుంచి పైదాకా చూసి, ఉంది మనం ఇద్దరమే కదా,
వాళ్ళకంటే మనం ఎక్కువ అంటావేంటి అని చెబితే అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంట చూచెను. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఆ పనివాని కళ్ళు తెరవమని, అప్పుడు దేవుడు ఆ పనివాని యొక్క మనోనేత్రాలు తెరిచాడు. తెరిచిన వెంటనే ఈ శత్రు సమూహం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది చుట్టుముట్టారు అనుకుందాం. అయితే వాళ్ళ చుట్టూరు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు 1000 వారిని చుట్టుముట్టాయంట. అంటే ఎలీషాకు దేవుడు అటువంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటే అండి, దేవుని సేన మనతో ఉంటుంది. ఎలీషా గారు దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తి, దేవుని ఆత్మతో నిండి ఉన్న వ్యక్తి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఎలీషా చుట్టూరు ఏమున్నాయి, మరి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉందన్నమాట ఎలీషా చుట్టూరు. చూసారా, దేవుని సేన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించే వారి చుట్టూరు ఉంటుంది. ఓకేనా. ఆఖరిగా మనం చూసినట్లయితే మహనయీము అనుభవం గుండా మనం కూడా వెళ్ళాలి. ఎందుకంటే యాకోబు పేరు పెట్టాడు కదా మహనయీము అని. దేవుని సేనను చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఏమని పేరు పెట్టాడు? మహనయీము అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు అని అంటే, మహనీయము అంటే అర్థం ఏంటంటే 2 శిబిరాలు లేదంటే 2 సేనలు అని. ఒక సేన మనం ఆల్రెడీ చూసాం. ఏంటి ఆ సేన? దేవుని సైన్యము, దేవుని సేన, దేవుని దూతలు మన చుట్టూరు ఎప్పుడు కూడా ఉంటారు అని. మరి రెండో సేన ఏంటి అని అంటే యాకోబు యొక్క భార్యలు, యాకోబు యొక్క పిల్లలు, యాకోబు యొక్క సేవకులు, యాకోబు యావదాస్తి పశువులు గొర్రెలు, ఇవన్నీ కూడా రెండో సేన అన్నమాట. ఓకేనా. అయితే యాకోబు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడు. మరలా తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? 2 సేనలతో వెళ్తున్నాడు. దేవుని సేన యాకోబుకు తోడుగా ఉంది, తన కుటుంబము కూడా యాకోబుకి తోడుగా ఉంటుంది. ఎందుకంటే యాకోబు దేవుని సన్నిధి అనుభవించే వ్యక్తి కాబట్టి. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధి అనుభవించే వ్యక్తిగా ఉన్నట్లయితే మనకు కూడా ఎప్పుడు 2 సేనలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒకటి దేవుని సేన, రెండోది నీ కుటుంబమే. హల్లెలూయా. అందుకని అపవాది టార్గెట్ ఏంటో తెలుసా? నీ కుటుంబము నీకు ఎక్కడ అండగా ఉంటుందో అని చెప్పి నీ కుటుంబాలలో కలహాలు పెడతా ఉంటాడు. భార్యకి భర్తకు పడనీయకుండా చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులకి పిల్లలకు పడనీయకుండా చేస్తూ ఉంటాడు, అత్తమామలకి అల్లుళ్ళకి కోళ్ళకి పడనీయకుండా చేస్తూ ఉంటాడు, నీ కుటుంబ సభ్యులకి నీ రక్త సంబంధులకి నీ బంధుమిత్రులకి పడనీయకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ కుటుంబమే నీ బలం అని చెప్పి అపవాదికి తెలుసు. అందువలన నీ బలమైన కుటుంబాన్ని బలహీనపరచడమే వారి టార్గెట్. అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నీ కుటుంబంతో ఒక మంచి బాండింగ్ కలిగి ఉండు, నీ కుటుంబంతో ఒక మంచి బంధం కలిగి ఉండు, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఒక చక్కటి మాట తీరు కలిగి ఉండు, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఒక చక్కటి ప్రవర్తన కలిగి ఉండు. తండ్రిని ఎదిరించొద్దు, తల్లి మాట విను, తోబుట్టులతో ప్రేమగా ఉండు. అర్థమవుతుందా? నీ భార్యతో ప్రేమగా ఉండు, నీ పిల్లలతో ప్రేమగా ఉండు. అర్థమవుతుందా? నీ కుటుంబమే నీ బలము. నీకు ప్రాణాపాయ స్థితి వచ్చింది, ఎవరైనా వస్తారో నేను చూసుకోండి, నీ స్నేహితులు వస్తారా, లేకపోతే నువ్వు పనిచేసే చోట నుంచి వాళ్ళు వస్తారా, నీకు సేవలు చేస్తారా? నీకు సేవలు చేయాల్సింది ఎవరు? నీ కుటుంబమే కదా, నీ తల్లిదండ్రులే కదా, నీ భార్యే కదా, నీ పిల్లలే కదా నీకు సేవ చేయాల్సింది. నీకు దేవుని సేనతో సమానంగా ఇచ్చింది, సమానమైన ఇంకొక సేనగా దేవుడు ఎవరిని ఇచ్చాడంటే నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. 2 సేనలను దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని సేన నీకు తోడుగా ఉంటుందంట, అదేవిధంగా నీ కుటుంబాన్ని దేవుడు ఒక సేనగా నీకు ఇస్తున్నాడు. అందుకే యాకోబు అక్కడ మహనీయుము అని పేరు పెట్టాడండి ఆ ప్రాంతానికి. ఈరోజు నువ్వు ఈ 2 సేనల తోడు సంపాదించాలంటే, దేవుని సేనను సంపాదించాలన్నా, నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించాలన్నా, ఈ 2 సేనలు నీకు బలంగా ఉండాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, గోజాడే వ్యక్తిగా ఉండాలి, దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఆలోచన చేసుకో. ఓకేనా. ఎందుకంటే మహనీయము అనుభవం గుండా ప్రతి ఒక్కరం వెళ్లాల్సిందే. ఆ రోజు మనకు వస్తుంది, అంటే భయపడే రోజు మనకు వస్తుంది, ఏడ్చే రోజు మనకు వస్తుంది, ఒంటరితనంగా అనిపించే రోజు మనకు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యంగా వచ్చే రోజులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి రోజులు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు 2 సేనలు నీతో ఉంటాయి. ఒకటి దేవుని సేన, దేవుని దూతలు నీతో ఉంటారు, రెండోది నీ కుటుంబం నీతో ఉంటుందని చెప్పి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ 2 కూడా మనకు సపోర్ట్ చేయాలంటే, దేవుని సైన్యం మనకు సపోర్ట్ చేయాలంటే, దేవుని దూతలు మనకు సపోర్ట్ చేయాలంటే, అదేవిధంగా మన కుటుంబం మనకు సపోర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను
ముగించేస్తాను. ఆకాశం నుంచి 2 దేవదూతలు భూమి మీదకి వచ్చినాయంట. ఒక దేవదూతను వరం ఏంటంటే దేవుని కార్యాలు చేసే వరము. ఒక దేవదూతలకు వరం ఏంటంటే దేవుని కార్యాలని బట్టి మహిమపరిచే వరము. అయితే ఈ 2 దేవతలు ఈ భూమి మీదకి వచ్చాయంట. భూమి మీదకి వచ్చి మొదట ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళినాయంట. ధనవంతుని ఇంటికి వెళ్తే ఆ ధనవంతుడు ఈ 2 దేవదూతల్ని లెక్క చేయలేదంట. ఇంట్లోకి రానివ్వలేదంట. కనీసం గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేదంట. అమర్యాదగా మాట్లాడంట. బండ మీదే బయట అరుగు మీదే పడుకోమని చెప్పాడంట. అయితే వాళ్ళు అక్కడే పడుకొని ఆ రాత్రి వారింటికి ఒక పెద్ద కన్నం ఉంటే ఒక దేవదూత ఏం చేసిందంటే ఆ కన్నం అంతా కూడా చక్కగా ప్లాస్టరింగ్ చేసి మొత్తం కూడా నీట్గా చేసిందంట. అయితే మరొక దేవదూత ఆ దేవదూత అంటుందంట, ఈ ధనవంతుడు మనల్ని ఇంట్లోకి ఆహ్వానించలేదు, అదేవిధంగా మనకి ఇవ్వాల్సింది ఏది కూడా మనకి ఇవ్వలేదు, మనల్ని అసలు సరిగ్గా చూసుకోలేదు, అయినా కూడా అతని ఇంటికి ఏదో కన్నం పడితే నీకెందుకు, దాన్ని ఎందుకు శుభ్రం చేస్తున్నావు, దాన్ని ఎందుకు ప్లాస్టింగ్ చేస్తున్నావు అంటే ఇంకో దేవదూత ఏం చేసిందంటే నవ్వి ఊరుకుందంట. మరుసటి రోజు ఈ 2 దేవదూతలు కూడా ఒక పేదవాని ఇంటికి వెళ్ళారంట. ఆ పేదవాని ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు, నిరుపేదల వాళ్ళు. దాని తర్వాత ఒక ఆవు, వాళ్ళ జీవన ఉపాధికి సంబంధించిన ఒక ఆవు ఉందంట. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఆహ్వానించారంట, ప్రేమగా చూసుకున్నారంట, చక్కటి ఆతిథ్యం ఇచ్చారంట. వాళ్ళకు 3 పూటల తినడానికి తిండి కూడా లేదంట, ఒక పూటే తింటున్నారంట. ఆ ఒక పూట తిండిలో కూడా సగము వచ్చిన అతిథులకు కూడా వీళ్ళు పెట్టారంట. అంత చక్కగా ప్రేమగా చూసుకున్నారంట. ఆ రాత్రి వాళ్ళు అక్కడే నిద్రపోయారు. మరుసటి రోజు పొద్దున్న లేస్తే అక్కడ ఆవు చచ్చిపోయింది. వాళ్ళకి జీవనాధారమైన ఆవు చచ్చిపోయి ఉంటే ఈ దూత ఇంకో దూత అంటుందంట, ఇదిగో మనం ధనవంతుడి ఇంటికి వెళ్ళాము, అక్కడ మనకి ఏ మేలు జరగలేదు, అయినా కూడా నువ్వు వాళ్ళ గోడ బాగలేకపోతే ప్లాస్టింగ్ చేసావు. ఇక్కడ చచ్చిపోయింది ఆవు, ఒకటే ఆవు ఉంది, జీవనాధారం వాళ్ళకి ఇదే, అది చచ్చిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒక మేలు చేయొచ్చు కదా అంటే ఆ దేవదూత నవ్వి ఏమనిందంటే, మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే ధనవంతుడి ఇంటికి వెళ్ళాము, అక్కడ వాళ్ళు మనకు ఆతిథ్యం ఇస్తారేమో, మనల్ని మహింపరుస్తారేమో అన్న ఉద్దేశంతో వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు, మనల్ని రానివ్వలేదు, మనల్ని పట్టించుకోలేదు. అందువలన వాళ్ళు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని డబల్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను. అందుకని వాళ్ళు ఆ ఆశీర్వాదం డబల్ అవ్వకుండా ఏం జరిగిందంటే అక్కడ కన్నం ఉంది కదా, ఆ కన్నంలో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, అవి వాళ్ళ కంటికి కనిపించకుండా ఏం చేశానంటే మొత్తం ప్లాస్టింగ్ చేసేసాను. అయితే వీళ్ళింట్లో నేను చేసిన మేలు ఏంటంటే రాత్రి మనం పడుకున్న తర్వాత మృత్యుదూత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వీళ్ళ భార్యను తీసుకెళ్ళిపోదామని మృత్యుదూత వచ్చింది. ఆ మృత్యుదూతను ఏం చేశానంటే పోరాడి మరి ఆవుని అప్పచెప్పాను. అందువలన వాళ్ళ భార్య ప్రాణాలు నేను కాపాడగలిగాను. అది వీళ్ళకి చేసిన మేలు నేను అని చెప్పిందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని దూతలు కనిపించకుండా మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తాయి, అనేకమైన మేలులు చేస్తాయి, అనేకమైన మరి దేవునికి దగ్గరగా చేసే మరి ఎంతో కృప మరి ఈ దేవతలు మనకి ఏర్పాటు చేస్తాయి. కాబట్టి శత్రువుని ఎదుర్కొనే ముందు దేవుని సన్నిధిని అనుభవించి నువ్వు ఎదుర్కో. గత సమస్య ముగిసింది, కొత్త సమస్య మొదలవుతుందా, బాధపడకు. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించు. దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని సేన మనతో ఉంటుంది. మహనీయము అనుభవం గుండా మనం వెళ్తే, దేవుని సన్నిధి మనం అనుభవిస్తే దేవుని సైన్యం మనకు తోడుగా ఉంటుంది, మన కుటుంబం కూడా మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యం మా జీవితంలో ఫలించాలి, మీ నామానికి మహిమకరంగా మేము జీవించాలి, సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.